ముందుగా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా కాజా గ్రామంలో బైబిల్ మిషన్ మహోత్సవాలు గుంటూరు నగరంలో 88వ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ దేవదాస్ తెలిపారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనాంజలి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ శామ్యూయల్ కిరణ్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ మహోత్సవాలు 2026 జనవరి 25, 26, 27 తేదీల 3 రోజుల పాటు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి లక్షలాది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి చేరుకుంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఉచిత భోజనాలు, నీటి సౌకర్యం ఏర్పాట్లు చేసేవని తెలిపారు. అలాగే అన్ని పోలీసు, రెవెన్యూ అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు రెవరెండ్ జాన్ దేవదాస్ తెలిపారు. మర్నాట దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలు జనవరి నెల 25, 26, 27 తారీఖుల్లో జరుగుతున్న ఈ సభలకు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానించున్నాం. సుమారుగా 100 ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లతో, అన్ని హంగులతో ఈ యొక్క మహోత్సవాలు సర్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ సభలకు బైబిల్ మిషన్ యొక్క పెద్దలైన వారందరూ కూడా యాజకులు, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఈ యొక్క సభకు అనేకులు రానున్నారు కనుక మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాం. ఈ సభలకు మా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, కన్వీనర్ గారైన రెవరెండ్ డాక్టర్ జె శామ్యూయల్ కిరణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సభల యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగాయి. ఈ ఏర్పాట్లకు గాను రైల్వే వారు మాకు కావలసిన ప్రత్యేకమైనటువంటి నంబూర్ స్టేషన్లో హాల్ట్ ఇవ్వడం జరిగింది, స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి యొక్క సహకారం మాకు అందించి, ఎస్పీ గారు అలాగే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని, సెక్యూరిటీని మాకు అందజేస్తున్నారు. ఆర్టీసీ వారు విజయవాడ నుండి, మంగళగిరి నుండి స్పెషల్ బస్సెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైల్వే కౌంటర్ కూడా టికెట్స్ కానీ, రిజర్వేషన్ కానీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభలకు మెడికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క సహకారం అందిస్తున్నారు కనుక ప్రభుత్వ యంత్రాంగం అంతటి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. 3 రోజులు ఆదివారం ఆరాధన ఉదయం 12 గంటల నుండి జరుగుతుంది కనుక ఉదయం 9 గంటల నుండి అలాగే సాయంకాలం 4 గంటల వరకు 3 దినాలు జరిగే సభకు అందరూ వేలాది మంది భక్తులైన వారు రానున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచితమైన భోజన వసతి ఏర్పాట్లన్నీ కూడా నేను